అలానే మిసేసరావు అమెరికా గురించి చాలామంది గొప్పగా చెప్తూ ఉంటారు. కానీ అలెన్ మాత్రం అమెరికా కుప్పగొలబోతుంది, ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్ళబోతుందని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. దివాళా తీయబోతుందని చెప్పి దానికి అనుగుణంగా ఇప్పుడు తాజాగా జూన్ 20వ తారీఖున అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి డేటాను రిలీజ్ చేశారు. ఆ డేటా ప్రకారం అమెరికా కోలుకునేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి ఆర్థికవేత్తలు క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే అమెరికా $37 ట్రిలియన్ అప్పు ఉంది. ఇప్పటి వరకు $37 ట్రిలియన్ అప్పు ఉంది. ఇప్పుడు ఇది యాక్చువల్గా మించినటువంటి అప్పు. అమెరికాకి వడ్డీ $1 ట్రిలియన్ ప్రతి సంవత్సరం కడుతుందట. ఇది నేను చెప్తున్నటువంటి డేటా కాదు. ఇది జూన్ 20వ తారీఖున అమెరికాకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం విడుదల చేసినటువంటి డేటా. $37 ట్రిలియన్ అప్పు ఉంది. ఏటా $1 ట్రిలియన్ అప్పు కట్టాల్సి వస్తుంది. ఇలాగే కొనసాగితే ప్రతి ఏడాది $2 ట్రిలియన్ లోటుతోటి అమెరికా నడవాల్సి వస్తుంది. $2 ట్రిలియన్ లోటుతోటి అమెరికా నడవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి కొనసాగితే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇప్పటికే మునిగిపోయినటువంటి పడవలాగా అమెరికా కనిపిస్తుంది. ఆర్థిక కోణంలో నుంచి చూస్తే చాలామంది ఆర్థికవేత్తలకి, ఆర్థిక విశ్లేషకులకి ఇప్పుడు $2 ట్రిలియన్ లోటుతోటి ఇదే కొనసాగితే కనుక మరిన్ని అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు అమెరికా పరిస్థితి ఏంటంటే 2055 నాటికి దాని జీడిపి కంటే 156 రెట్లు అప్పు ఉంటుందట. ఇది బహుశా ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇలాంటి దారుణమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఉండదు. ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్న దాని ప్రకారం దాని మొత్తం జీడిపి కంటే కూడా 156 రెట్లు అప్పు ఉండే అవకాశం ఉందంట. సో ఇక కోలుకునేది ఎక్కడ? కోలుకునే ప్రసక్తే ఉండదు. పైగా ఇప్పుడు వడ్డీలు కట్టలేక అల్లాడిపోతుంది అమెరికా అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. జూన్ 20వ తారీఖున ఇచ్చినటువంటి నివేదిక కూడా అదే చెప్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ద్రవ్యోల్బణం ఏంటి, అమెరికా నిరుద్యోగం ఏంటి అనే దాని మీద కూడా అంచనా వేశారు. రాబోయేటువంటి రోజుల్లో అమెరికాలో ఉండేటువంటి ఉద్యోగులు 12 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. 12 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడకపోతే 12 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది అక్కడని చెప్తున్నారు. అంచనా కంటే ఎక్కువగా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది అంటున్నారు. అంటే ధరల పెరుగుదల అక్కడ ఉండాల్సినటువంటి ధరల కంటే కూడా ఎక్కువగా ధరలు ఉన్నాయి అని చెప్పి ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో 12 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది. నిరుద్యోగులు పెరిగేటువంటి అవకాశం ఉంది అనూహ్యంగా అని చెప్పి చెప్తున్నారు. ఇది అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి స్థూలంగా వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం. ఇక విచిత్రమైన పరిణామం ఏంటంటే ట్రెజరీ బాండ్స్ రూపంలో, అమెరికా ట్రెజరీ బాండ్స్ రూపంలో 20 లక్షల కోట్ల రూపాయలు, 20 లక్షల కోట్లు భారత్ నుంచి అమెరికా అప్పు తీసుకుంది. ఇది ఆన్ రికార్డ్ నేను చెప్తుంది. అమెరికా ట్రెజరీ బాండ్స్ రూపంలో భారతదేశం నుంచి 20 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది అని చెప్పి ఈ నివేదికలోనే పొందుపరిచినటువంటి అంశం. భారతదేశం ప్రపంచంలోనే 12వ రుణదాత జాబితాలో ఉంది. అంటే రుణాలను ఇచ్చేటువంటి జాబితాలో 12వ స్థానంలో ఉంది ప్రపంచంలో. అంటే మేడిపండు సామెతగా అమెరికా కనిపిస్తుంది. జనం డబ్బుతోటి జల్సాలు చేస్తుంది అమెరికా. ప్రపంచ దేశాలలో ఉండేటువంటి అనేక దేశాలు, చైనా, భారత్ ఇలాంటి దేశాల నుంచి అప్పు తీసుకొని జల్సాలు చేసి సోకులు చేసుకుంటుంది.
ఆ సోకులను చూసి మనం అమెరికా అగ్రరాజ్యం, అమెరికా అద్భుతం అని చెప్పి అంటున్నాం. ఇవి చూసిన తర్వాత, అమెరికా ఆర్థిక పరిస్థితిని చూసిన తర్వాత ఆర్థికవేత్తలు చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే, రాబోయేటువంటి రోజుల్లో డాలర్ పతనం తప్పదు అని చెప్పి అంటున్నారు. డాలర్ పతనం తప్పదు అని చెప్తున్నారు. సో ఆర్థికవేత్తలు ఈ నివేదికను చూసిన తర్వాత డాలర్ పతనం ఎన్నో రోజుల్లో లేదు, ఎన్నో సంవత్సరాల్లో లేదు, అనూహ్యంగా డాలర్ పతనం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఆర్థికవేత్తలు. సో ఈ ఆర్థిక సూచిని అలాగే ఆర్థికవేత్తల అభిప్రాయాల్ని క్రోడీకరించి చూసిన తర్వాత ఇటీవల ఎలన్ మస్క్ ఏదైతే చెప్పారో అది నిజమే అనేటువంటి అభిప్రాయానికి చాలామంది వస్తున్నారు. అమెరికా దివాళా తీయబోతుంది, అమెరికా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే అవకాశం లేదని చెప్పి ఎలన్ మస్క్ చెప్పారు. ఎప్పుడైతే ఆయన డోజ్ నుంచి బయటకు వచ్చారో, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనే దానికి ఆయన ఇన్ఛార్జిగా పెట్టారు, సలహాదారుగా తీసుకున్నారు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత. కానీ ఆయనతోటి పొసకపోవడంతో ట్రంప్ తోటి ఎలన్ మస్క్ బయటకు వచ్చేసారు. వచ్చిన వెంటనే అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశారు. ఖచ్చితంగా దివాళా తీస్తుంది అమెరికా అని చెప్పి. దానికి అనుగుణంగా ఇప్పుడు తాజాగా జూన్ 20వ తారీఖున ఈ ఫైనాన్షియల్కి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్ని చూస్తే అమెరికా రాబోయే రోజుల్లో కోలుకునే ప్రసక్తి లేదు, కోలుకోవడానికి అవకాశమే లేదని చెప్పి తెలుస్తుంది. బహుశా బిజినెస్ మెన్గా ఉన్నటువంటి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి అందుకే గోల్డ్ కార్డ్ అనేది పెట్టి ఇప్పుడు అమెరికాకు ఉన్నటువంటి గుడ్విల్ని అమ్మి ఈ అప్పుల్ని కొంతమేరకైనా తీర్చుకోవచ్చు, వడ్డీలను కట్టవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ గోల్డ్ కార్డులు పెట్టినట్టున్నారు. ట్రంప్ కార్డులు, గోల్డ్ కార్డులు కదా, ట్రంప్ కార్డులను పెట్టారు. అంటే శాశ్వత పౌరసత్వం కోసం ట్రంప్ కార్డులను పెట్టి అమెరికాకు ఉన్న గుడ్విల్ని అమెరికాని అమ్మేస్తున్నాడు ఆయన. $1 ట్రిలియన్ ప్రతి ఏడాది వడ్డీ కట్టాలి. $1 ట్రిలియన్, $2 ట్రిలియన్ లోటు బడ్జెట్లో ఉంది అది. సో ఇదే పోకడ కొనసాగే అవకాశం ఉంది, కోలుకున్నటువంటి పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెసిప్రోకల్ ట్యాక్స్ అని చెప్పేసి ఆయన ట్రేడ్ వార్కి తెరదీశారు. వాణిజ్య వార్ నడిచింది. ఈ వాణిజ్య వార్ కారణంగా అమెరికా అన్ని దేశాలకి ఇప్పుడు శత్రువుగా కనిపిస్తుంది, చిన్న దేశాల నుంచి పెద్ద దేశాల వరకు కూడా. చివరికి అమెరికాని ఎంత పతనావస్థకు తీసుకెళ్లారంటే ట్రంప్, ఇరాన్ యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ని రక్షించడానికి పాకిస్తాన్ ఆశ్రయాన్ని కోరుతూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ని డిన్నర్కి పిలిచి మునీర్ని అభ్యర్థించాడు ఇరాన్కి సపోర్ట్ చేయొద్దని. ఇది అమెరికా యొక్క పరిస్థితి, నైతిక పరిస్థితి. ఆర్థిక పరిస్థితి ఆల్రెడీ మేడిపండి, ఆల్రెడీ డేటా చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీటి బుడగ లాంటి అమెరికా, దాన్ని నమ్ముకున్నటువంటి దేశాలు మునిగిపోవటం ఖాయం అని చెప్పి దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సో కాబట్టి అమెరికాని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదాట్లో ఈదినట్టే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెబుతున్నారు, పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధాన్ని ఆపేసింది నేనే అని చెప్పి ప్రతి వేదిక మీదకి చెప్తున్నారు. దాన్ని ఒక గుడ్విల్ కింద ఆయన ప్రమోట్ చేసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే అమెరికా రక్షణ ఉత్పత్తులు ఎవరు కొనట్లేదు. అమెరికాకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని చూసిన తర్వాత అప్పు ఎవరు ఇవ్వట్లేదు ఆ దేశానికి. పైగా అప్పును రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ భారతదేశమే అమెరికా ట్రెజరీ బాండ్స్ రూపంలో 20 లక్షల కోట్ల రూపాయలు ఆ దేశానికి అప్పు ఇచ్చిందంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా. మరి ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.